హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం అయితే డిస్కస్ చేద్దామండి. ఎస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకొని మనం హార్డ్లీ ఫ్రమ్ ద ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 7 మార్క్స్ అయితే క్యారీ చేస్తాయండి. అవుట్ ఆఫ్ దీస్ 7 మార్క్స్ 1 మార్క్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఆర్డర్ అండ్ డిగ్రీ నుంచి 1 మార్క్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. అండ్ ఎస్పెషల్లీ ఈసెట్ తో పాటుగా మనకి సెమిస్టర్ లో కూడాను, ఎస్పెషల్లీ మ్యాథ్స్ 2 లో కూడాను ఆర్డర్ అండ్ డిగ్రీ నుంచి ఖచ్చితంగా ఒక షార్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ నో డౌట్ అపార్ట్ ఫ్రమ్ ద వెయిటేజ్ అండర్స్టాండింగ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. బికాస్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకోని హార్డ్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం 2 ways లో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. రైట్, మనం ఎంటైర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నే సెపరేట్ చేసిందే ఒక 2 parts కింద. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇఫ్ ద ఆర్డర్ 1 అయితే దాన్ని మనం ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకుంటాం. అండ్ మోర్ దాన్ 1 ఆర్డర్ అనేది మోర్ దాన్ 1 గా కనిపిస్తే మనకి 2, 3 అట్లా కనిపిస్తే ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ మోర్ దాన్ 1 దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఎంటైర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం 2 parts కింద డివైడ్ చేయగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ద హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ నో డౌట్ లాస్ట్ వీడియోలో మనం కొంత డిస్కస్ చేసాం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్ సంబంధించి. అదేంటి అని అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే చాప్టర్ లో అవర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అనుకున్నాం. ఎస్, అవర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఆ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఎలాంటివి అని అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఎస్, ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సార్ ఇంతకీ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగిందండి. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఆన్ మై ప్లేలిస్ట్ లో మనం ఆ వీడియో అబ్జర్వ్ చేయొచ్చు. ఫైన్, నౌ ఈ యొక్క ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్స్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకు 5 మెథడ్స్ ఉన్నాయనుకున్నాం. సిమిలర్లీ హైయర్ ఆర్డర్ గురించి ఇంతవరకు అయితే డిస్కస్ చేయలేదు. అండ్ ఇన్ ద ఫ్యూచర్ వీడియోస్, ఇన్ ద కమింగ్ వీడియోస్ we can discuss about this higher order also. Now in this video we focus on this order and degree because from the ESET, from the competitive examination point of view, it carries 1 mark. Let us try to discuss what is this order and degree. Right, see, order of a differential equation మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే ఆర్డర్ ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే ది హైయెస్ట్ డెరివేటివ్ ప్రెజెంట్ ఇన్ ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉండే హైయెస్ట్ డెరివేటివ్ ని మనం ఆర్డర్ కింద సింపుల్ గా కన్సిడర్ చేయొచ్చు అండి. ఎస్, ది హైయెస్ట్ డెరివేటివ్, ది ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ డెరివేటివ్ present in a given differential equation. మనకు కనిపిస్తున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ డెరివేటివ్ ని we can consider it as an order of the differential equation. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. సిమిలర్లీ ది డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే ఎస్, ది డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. లెట్ us try to understand the degree of the differential equation can be considered as the highest power of the highest derivative. మనకి కనిపిస్తున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ని మనం డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ యొక్క డెఫినేషన్స్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా సాల్వ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఫ్యూ న్యూమరికల్స్ కూడా ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. లెట్ us try to understand the highest power of the highest derivative. హైయెస్ట్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్ ని మనం డిగ్రీ కింద చెప్పుకోవచ్చు అండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ కింద. ఎస్, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్ ప్రెజెంట్ in the given differential equation can be considered as the degree of differential equation.
differential equation. Right. For example, random ga ఒక example తీసుకుంటే for suppose we have a differential equation such as d square y by dx square plus 4 dy by dx plus 4y equals to 0. Yes, ఈ differential equation చూడంగానే we can consider it as a second order linear differential equation in y కింద చెప్పుకోవచ్చండి. This is an example of second order linear differential equation in y. And మనకి సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ అనేది మన ఇంటెన్షన్ కాదు. యాజ్ ఎ ఫస్ట్ టాపిక్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఆర్డర్. సో ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉన్న హైయెస్ట్ డెరివేటివ్ ఏదండి? సో దిస్ ఇస్ ద సెకండ్ డెరివేటివ్, దిస్ ఇస్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ y. సో దీని యొక్క ఆర్డర్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ది హైయెస్ట్ డెరివేటివ్ దట్ ఇస్ 2. అండ్ ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత ఉందండి? ఇఫ్ నథింగ్ ఇస్ మెన్షన్ ది పవర్ హ్యావింగ్ 1. ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ దీన్ని మనం డిగ్రీ కింద చెప్పుకోవచ్చు అండి. దిస్ కుడ్ బి ద order and degree of this particular differential equation. And few numericals కూడా సాల్వ్ చేద్దాం. ఎస్పెషల్లీ ఈ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫ్యూ నోట్ పాయింట్స్ అయినా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో ఫర్దర్. పాజ్ కొట్టు. ఫర్ సపోజ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మనకు కనిపిస్తున్న ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేస్తే, నో డౌట్ ఆర్డర్ అంటే ఏమని చెప్పుకున్నామండి? ది హైయెస్ట్ డెరివేటివ్. సో ఇందులో d square y by dx square plus dy by dx whole square plus x equals to 0. ఇందులో హైయెస్ట్ డెరివేటివ్ దట్ ఈస్ 2. నో డౌట్ ది ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ ద హైయెస్ట్ డెరివేటివ్ దట్ ఈస్ 2. అండ్ ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ ఎంత ఉందంటే, ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్, ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది, కానీ ఈ ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ కదండి. ది ఆర్డర్ ఇస్ దిస్ ఇస్ ద సెకండ్ డెరివేటివ్, ఆర్డర్ 2 అయింది. అండ్ ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ దట్ ఈస్ డిగ్రీ సే 1. బట్ ఇది ఫస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 2 ఉంది, కానీ మనం ఏం కన్సిడర్ చేయాలి? ది పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ పవర్ ఎప్పుడు వస్తుంది అంటే, సిమిలర్ గా దీనికైతే ఆర్డర్ 2 డిగ్రీ 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ సే d square y by dx square plus 4 again d square y by dx square whole square plus 6y equals to 0. See, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఆర్డర్ 2 అండ్ ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది కాబట్టి డిగ్రీ 1. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో నో డౌట్ ఇక్కడ కూడా సెకండ్ ఆర్డర్, ఇది కూడా సెకండ్ ఆర్డర్. ఆర్డర్ అనేది నథింగ్ బట్ ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 2. దిస్ ఇస్ ద హైయెస్ట్ డెరివేటివ్. హైయెస్ట్ డెరివేటివ్ ఇక్కడ ఉంది. బట్ డిగ్రీని డిఫైన్ చేసేటప్పుడు ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్. సో ది హైయెస్ట్ డెరివేటివ్ దీని యొక్క పవర్ 1, ది హైయెస్ట్ డెరివేటివ్ దీని యొక్క పవర్ 2. మరి 1 తీసుకోవాలా 2 తీసుకోవాలా? దీని యొక్క డిగ్రీ అంటే ఏం తీసుకుంటామండి? ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 1, ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 2. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్ దట్ ఈస్ ద డిగ్రీ యాజ్ 2. ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్ మనం తీసుకుంటాం కాబట్టి దీని యొక్క డిగ్రీ మాత్రం మనం 2 కింద చెప్పుకుంటామండి. దిస్ ఇస్ ఓన్లీ ద డిఫరెన్స్. సో పవర్ ను మనం డిగ్రీని మనం చెప్పుకునేటప్పుడు, డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం? ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ డెరివేటివ్ 2, ఇది హైయెస్ట్ డెరివేటివ్ సెకండ్ ఆర్డర్, దిస్ ఇస్ ఆల్సో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 ఉంది కాబట్టి దీని యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ డిగ్రీ యాజ్ 2, ఆర్డర్ 2 అండ్ డిగ్రీ 2 ఫర్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 2 అండ్ డిగ్రీ 1 బికాస్ హైయెస్ట్ డెరివేటివ్ ఒకటే ఉంది కాబట్టి దీని యొక్క పవర్ మనం డిగ్రీ కింద తీసుకోవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూస్తే, ఫర్ సపోజ్ ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ మనకి ఫైండ్ అవుట్ చేయమంటే, సే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ d cube y by dx cube plus 4 square root over dy by dx whole cube plus y square. చూడంగానే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది వెరీ ఈజీ అండి. నో డౌట్ దీని యొక్క ఆర్డర్ వచ్చి ది హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ దిస్ ఎంటైర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ థర్డ్ ఆర్డర్. సో థర్డ్ ఆర్డర్ కదండి ఇది అనుకుంటాం. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అండి? ఇది ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఇందులో ఎక్కడా లేదు, అండ్ థర్డ్ డెరివేటివ్ ఉంది కాబట్టి దీని యొక్క ఆర్డర్ సే ది ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నో డౌట్ 3. మరి డిగ్రీ ఎంత అని అంటే, నార్మల్ ఇది వరకు మనం చెప్పుకున్నట్టుగానే ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ 1 అంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ అప్రోచ్. బికాస్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది చూస్తూ చెప్పచ్చు, కానీ డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు while finding the degree of the differential equation we have to ensure the few note points. Our note points are very important from the
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అఫ్ కోర్స్ డిగ్రీ అనేది వైల్ డిఫైనింగ్ ద డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే given differential equation should not contain the given differential equation. First observation should not contain say the given differential equation should not contain the first one radicals, ఏదైతే మనకు కనిపిస్తుందో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. సో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇలా మనకి రాడికల్స్ అనేది కనిపించకూడదు డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో కనిపిస్తుంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే చెప్పలేము. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, we need to ensure the differential equation should not contain the radicals. At the same time, ఇందులో అయితే ఒక రాడికల్ కనిపిస్తుంది స్క్వేర్ రూట్. We have to eliminate the square root and again we have to find out for the degree of the differential equation. That is one important approach. The second observation, the differential equation should not contain the fractions. And ఈ వీడియోలో ముందు మనం చూడొచ్చండి, ఒకవేళ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పవర్ యొక్క ఫ్రాక్షన్స్ అనేది 2/3, 3/3 అలాంటివి ఏమైనా కనిపిస్తే క్లియర్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆఫ్ కోర్స్ ఫ్రాక్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఫ్రాక్షన్ అనేది dy/dx హోల్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో dq/dx హోల్ పవర్ 2/3 ఇలా డెరివేటివ్ యొక్క పవర్స్ అనేది మనకు ఫ్రాక్షన్ లో కనిపిస్తే మనం వాటిని ఎలిమినేట్ చేసి we need to find out the degree of the differential equation. సో ఒక given differential equation యొక్క డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు we need to ensure the differential equation should not contain the radicals, square roots and cube roots etc. and it should not contain the power fractions. పవర్ అనేది మనకు ఫ్రాక్షన్ లో కనిపించకూడదు. And one more important observation, that is the differential equation should not contain the negative పవర్స్ అనేది మనకు నెగటివ్ ఇంటీజర్స్ లో కనిపించకూడదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెరివేటివ్ యొక్క పవర్స్ అనేది మనకి నెగటివ్ లో కనిపించకూడదు. సో d3/dx క్యూబ్ హోల్ పవర్ -2 క్లియర్, dy/dx హోల్ పవర్ -1. సో ఇలాంటి యొక్క డెరివేటివ్ యొక్క పవర్స్ అనేది ఖచ్చితంగా పాజిటివ్స్ లో ఉండాలి, నెగిటివ్స్ ఉండకూడదు. డెరివేటివ్ యొక్క పవర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లియర్. అండ్ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెరివేటివ్ యొక్క పవర్ ఫ్రాక్షన్స్ అనేది మనకి 2/3, 3/2 ఇలాగేం కనిపించకూడదండి. సమ్ ఫ్రాక్షన్స్ అనేవి మనకు కనిపించకూడదు. అట్ ద సేమ్ టైం రాడికల్స్ కూడా కనిపించకూడదు. నౌ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది నో డౌట్ ది ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ 3, నో డౌట్. బట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద రాడికల్స్, షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఫ్రాక్షన్స్, షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద నెగటివ్ ఇంటీజర్స్. క్లియర్, పవర్స్ అనేవి నెగటివ్ లో మనకు కనిపించకూడదు. అండ్ సమ్ టైమ్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అండి, ఏదైతే ఇది కనిపిస్తుందో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ వైల్ ఫైండింగ్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్. అండ్ ఇఫ్ సపోజ్ డిగ్రీ అనేది సమ్ టైమ్స్ అన్డిఫైన్డ్ కూడా మనకు ఒక ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. డిగ్రీ కెన్ బి అన్డిఫైన్డ్. ఎప్పుడు అన్డిఫైన్డ్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి డిగ్రీ అనేది ఉండదు. వీ కెనాట్ ఫైండ్ అవుట్ ద డిగ్రీ, we cannot predict the degree of the differential equation. We can say the degree of the differential equation can be undefined if it is having, for example, ఎక్కడైనా మనకి డెరివేటివ్స్ అనేవి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ sin dy/dx ఇలా ఎక్కడైనా కనిపించాయి అనుకోండి, లేదా sin d²/dx² sin dy/dx ఇలాంటి ఏదైనా ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తో కలిపి ఒక డెరివేటివ్ విత్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ sin cos tan ఏదైనా కనిపించాయి అనుకోండి, we can say ఇలాంటి పర్టికులర్ కేసులో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎక్కడైనా ఇలా ఏదైనా కనిపిస్తే sin of a dy/dx లేదా cos of a dy/dx, sometimes maybe tan dy/dx ఇలా ఏదైనా కనిపిస్తే we can simply say the degree of a differential equation is undefined, it cannot be determined. అలా మనం చెప్పుకోవచ్చండి. సో లెట్ us try to observe ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 3 అయినా దీని యొక్క డిగ్రీ హైయెస్ట్ ఆర్డర్ యొక్క హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది కాబట్టి డిగ్రీ 1 అయితే ఖచ్చితంగా కాదు, బికాజ్ this differential equation must be free from this square root, right? Then only we can approach for the degree of the differential equation, right? Yes, ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 3 అయినా డిగ్రీ అనేది 1 అయితే కాదండి. దీని యొక్క డిగ్రీ అనేది ఈ స్క్వేర్ రూట్ ని తీసి రాడికల్స్ ని, ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద రాడికల్స్, దెన్ ఓన్లీ we need to consider a degree.
రైట్. సో దీన్ని మనం స్క్వేర్ రూట్ తీయాలంటే లెట్ us try to observe d cube y by dx cube equals to ఈ టర్మ్ ని అవతల ఈక్వల్స్ టు అవతల తీసుకెళ్తే వీ కెన్ హ్యావ్ -4 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ dy by dx హోల్ క్యూబ్ ప్లస్ y స్క్వేర్. సింపుల్ కదండి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి. లెట్ us try to observe స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే వీ హ్యావ్ d cube y by dx cube whole square equals to ఈ టోటల్ రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ చేస్తే వీ హ్యావ్ -4 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 16. రైట్. అఫ్ కోర్స్ ఈ స్క్వేర్ రూట్ పోదు కదండి స్క్వేరింగ్ చేస్తే. స్క్వేర్ రూట్ పోయి వీ హ్యావ్ 16 టైమ్స్ ఆఫ్ dy by dx హోల్ క్యూబ్ ప్లస్ y స్క్వేర్. సో ఇలాంటి ఒక మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఏ రాడికల్స్, ఎనీ స్క్వేర్ రూట్ అనేది కనిపించదు. ఇప్పుడు వీ కెన్ కన్సిడర్, నో డౌట్ ఆర్డర్ అనేది సేమ్ ఉంటుంది. ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం వెరీ ఈజీ అండి. బట్ డిగ్రీ అబ్జర్వ్ చేస్తే ది హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ అంతా 2 ఉంది కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ ది డిగ్రీ కుడ్ బి 2 అండ్ ఆర్డర్ కుడ్ బి 3 ఫర్ దిస్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ ఒక స్మాల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, నో డౌట్ dy by dx into dy by dx ఏమవుతుందంటే నో డౌట్ dy by dx into dy by dx x into x, that is x square. So we have dy by dx whole square, right? But derivative of dy by dx into dy by dx, so here the first derivative యొక్క derivative, that is the first derivative యొక్క derivative, second derivative యొక్క derivative, third derivative, అంతే కదండి. సో హియర్ x into x, that is x square, dy by dx into dy by dx whole square. Similarly dy by dx into dy by dx అంటే ఫస్ట్ డెరివేటివ్ యొక్క డెరివేటివ్, ఇట్ కుడ్ బి ద సెకండ్ డెరివేటివ్, దట్ విల్ బి d square y by dx square, రైట్. ఈ యొక్క స్మాల్ అబ్జర్వేషన్ అయితే మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ అడుగుతున్నారండి. 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ అండ్ దీని హోల్ పవర్ వచ్చి -5/3 ఉంది. ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ we have equals to a into d square y by dx square. చూడంగానే దీని యొక్క ఆర్డర్ 2 అనేది కళ్ళు మూసుకొని చెప్పేయచ్చండి. ది ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్ లో ఆర్డర్ అండ్ డిగ్రీ అడుగుతున్నారు కదా, ఆర్డర్ వితౌట్ డౌట్ వీ కెన్ సే ఆర్డర్ 2. బట్ డిగ్రీ డిఫైన్ చేసేటప్పుడు ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైనింగ్ ఎనీ రాడికల్స్ సచ్ as స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇది వరకు క్వశ్చన్ నెంబర్ 2 లో చూసాం మనం, ఉంటుంది తీసి ఆ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ తీసి మనం డిగ్రీ డిఫైన్ చేయాలి. ఫర్ సపోజ్ ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి ఏమైనా పవర్ ఫ్రాక్షన్స్ కనిపిస్తే ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఫ్రాక్షన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో పవర్ ఫ్రాక్షన్స్ ఏవి మనకు ఉండకూడదు. ఇది ఎలిమినేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు కన్సిడర్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఆర్డర్ 2 దీని యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది కదా, డిగ్రీ 1 తీసుకుంటే డెఫినెట్లీ దట్ అప్రోచ్ ఇస్ వెరీ రాంగ్ అప్రోచ్ అండి. బికాస్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 2. సిమిలర్లీ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఫ్రాక్షన్స్. ఈ పవర్ ఫ్రాక్షన్స్ తీయాలి అంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద డిగ్రీ ఎంత అని తెలుసుకోవడానికి పవర్ ఫ్రాక్షన్స్ తీయాలంటే ఏం చేస్తామండి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో -5/3 పవర్ లో 3, అఫ్ కోర్స్ ఈ పవర్ ఫ్రాక్షన్ తీయాలంటే మనం 3 తీస్తే సరిపోదు కదా. సో వీ నీడ్ టు కన్సిడర్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ క్యూబింగ్ చేద్దాం అంటే ఇంటూ 3 తో మల్టిప్లై చేద్దాం. సో వీ కెన్ కన్సిడర్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబ్ చేయడం వల్ల వీ హ్యావ్ 1 ప్లస్ dy by dx, అఫ్ కోర్స్ హోల్ స్క్వేర్ ఉంది, అండ్ హోల్ పవర్ మనకి క్వశ్చన్ లో వచ్చింది -5/3. క్యూబింగ్ చేయడం వల్ల ఇంటూ 3 యాడ్ అవుతుంది, రైట్. క్యూబ్ చేస్తున్నాం కదా, డెఫినెట్లీ ఆన్ ద రైట్ హ్యాండ్ వీ హ్యావ్ కోర్స్ ఈక్వల్స్ టు a ఇంటూ d square y by dx square లో మనకి వీ హ్యావ్ క్యూబింగ్ చేస్తున్నాం కాబట్టి a క్యూబ్ ఇంటూ d square y by dx square హోల్ క్యూబ్. నౌ మనం దీని ఫ్రాక్షన్ తీసే పనిలో we have the output as 1 plus dy by dx whole square. At the same time we have -5 only power here, which is equals to a cube into d cube y by dx cube whole cube. Now this differential equation is free from radicals and of course this is free from the no power fractions అయితే లేవు as the case 2. మన సెకండ్ నోట్ పాయింట్ కానీ పవర్ ఫ్రాక్షన్స్ తీసాం కాబట్టి దీని యొక్క హైయెస్ట్ డెరివేటివ్ దట్ ఈస్ ద ఆర్డర్ 3. జస్ట్ లైక్ ఆర్డర్ ఓకే డి స్క్వేర్ కదా హియర్.
సో వీ హ్యావ్ హియర్ ద d స్క్వేర్, నాట్ ద d క్యూబ్ అండి. హియర్ వీ హ్యావ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ కదా. సో దీని యొక్క ఆర్డర్ 2 అండ్ ఈ యొక్క హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 3 ఉంది కాబట్టి డిగ్రీ 3 కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ ద డిగ్రీ అండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద పవర్ ఫ్రాక్షన్స్. లెట్ us go for the further question. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x dy by dx minus 2 by dy by dx ఈక్వల్స్ టు y స్క్వేర్. సో దీని యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నో డౌట్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే x dy by dx మైనస్ 2 టైమ్స్ ఆఫ్ దీన్ని పైకి తీసుకెళ్తే వీ హ్యావ్ dy by dx హోల్ పవర్ మైనస్ 1 ఈక్వల్స్ టు y స్క్వేర్. సి ఆల్రెడీ మనం చూసాం డిగ్రీ అండ్ ఆర్డర్ డిఫైన్ చేసేటప్పుడు మనకి దీని యొక్క డిఫరెన్స్ ఈక్వేషన్ డిగ్రీ డిఫైన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ది పవర్ అనేది షుడ్ నాట్ బి నెగిటివ్ పవర్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి నెగిటివ్ పవర్స్ అనేది ఉండకూడదు అని చెప్పుకున్నాం. సో ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసి దీని యొక్క హైయెస్ట్ డెరివేటివ్ ఆర్డర్ 1 డిగ్రీ వచ్చి -1 అని చెప్పుకోం కదండి. బికాస్ డిగ్రీ అనేది మనకి నెగిటివ్ ఇంటిజర్స్ ఉండకూడదు, నెగిటివ్ పవర్స్ ఉండకూడదు, రైట్. ది డిగ్రీని డిఫైన్ చేసేటప్పుడు రాడికల్స్ ఉండకూడదు. ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్, షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఫ్రాక్షన్స్ ఉండకూడదు, షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద ఫ్రాక్షన్స్. అట్ ద సేమ్ టైం ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పవర్ అనేది మనకి నెగిటివ్ ఇంటిజర్స్, నెగిటివ్ పవర్స్ అనేది కనిపించకూడదు. సో ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ విత్ దేంతో మల్టిప్లై చేస్తామంటే dy by dx తో మల్టిప్లై చేద్దామండి. సో దట్ మనకి ఈ యొక్క -1 అని మనం ఎలిమినేట్ చేయాలి. క్లియర్. సో డిగ్రీ అనేది ఖచ్చితంగా మనకి పవర్ అనేది రాడికల్స్ డిగ్రీ డిఫరెన్స్ చేసినప్పుడు రాడికల్స్ ఫ్రాక్షన్స్ తో పాటు మనకి నెగిటివ్ ఇంటిజర్స్ ఉండకూడదు. థర్డ్ పాయింట్ కింద చూసాం కదండి, రైట్. సో దట్ వీ హ్యావ్ ది డిఫరెన్స్ ఈక్వేషన్ సచ్ as x ఇంటూ మల్టిపుల్ dy by dx ఇంటూ dy by dx ఏమవుతుందండి dy by dx హోల్ స్క్వేర్. సో dy by dx ఇంటూ dy by dx హోల్ స్క్వేర్ ఆల్రెడీ మనం చూసాం. x into x that is x square, right. సో x into x that is x square ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి x into dy by dx into dy by dx ప్రతి టర్మ్ dy by dx తో మల్టిప్లై చేయాలి కదా మనం. సో ప్రతి టర్మ్ మనం ఏంటంటే ఈ dy by dx తో మల్టిప్లై చేస్తే x into dy by dx into dy by dx that is x into dy by dx whole square minus 2 into dy by dx into dy by dx whole power minus 1 into dy by dx. This could be 1, right. ఇది ఎలిమినేట్ అయిపోద్ది. This is also equals to y square into dy by dx. సో దీన్ని కాదండి, జస్ట్ ఈ క్వశ్చన్ చూస్తే x into dy by dx ని మళ్ళీ dy by dx తో మల్టిప్లై చేస్తే dy by dx హోల్ స్క్వేర్ 2 by dy by dx into dy by dx చేస్తే ఏమవుతుందంటే మల్టిప్లై చేస్తాం కదా ఈ టర్మ్ ఈ dy by dx క్యాన్సిల్ అవుతుంది, 2 ఒకటే ఉంటుంది, అదే రాసాం. అండ్ దీన్ని కూడా మనం dy by dx ప్రతి టర్మ్ dy by dx తో మల్టిప్లై చేస్తాం అనుకున్నాం ఆన్ బోత్ సైడ్స్. ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ యొక్క వెరీ ఈజీ. నౌ వీ కెన్ అప్రోచ్ ద ఆర్డర్ దట్ ఈస్ ద హైయెస్ట్ డెరివేటివ్. సో దీని యొక్క డెరివేటివ్ ఫస్ట్ డెరివేటివే, ఇది కూడా ఫస్ట్ డెరివేటివే. సో రెండు ఫస్ట్ డెరివేటివ్లు ఉన్నాయి కాబట్టి ది ఆర్డర్ ఇస్ 1. బట్ డిగ్రీ డిఫైన్ చేసేటప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ యొక్క హైయెస్ట్ పవర్, ఈ రెండు హైయెస్ట్ డెరివేటివ్లే సచ్ as ద ఆర్డర్ 1. బట్ దీని యొక్క పవర్ 1 ఉంది కాబట్టి దీని యొక్క పవర్ 2 ఉంది కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్ దట్ ఈస్ 2 ఉంది కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ డిగ్రీ 2. సో ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 4 క్వశ్చన్స్ అయితే చేసామండి. ది ఫస్ట్ క్వశ్చన్లో ఆర్డర్ అండ్ డిగ్రీని ఎలా డిఫరెన్స్ ఈక్వేషన్ చూడంగానే ఆర్డర్ అండ్ డిగ్రీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని తెలుసుకున్నాం. తర్వాత డిగ్రీని డిఫైన్ చేసేటప్పుడు యాజ్ ద సెకండ్ క్వశ్చన్లో డిగ్రీని డిఫైన్ చేసేటప్పుడు ఏమైనా స్క్వేర్ రూట్స్ రాడికల్స్ లాంటివి ఉంటే స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాలి, అది క్వశ్చన్ నెంబర్ 2లో చూసాం. అండ్ యాజ్ ద థర్డ్ క్వశ్చన్ ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి పవర్ ఫ్రాక్షన్స్ కనిపిస్తే అవి ఎలా ఎలిమినేట్ చేయాలని చూసాం. అండ్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 4 డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఏమైనా నెగిటివ్ ఇంటిజర్స్ పవర్ కింద కనిపిస్తే మనకి అది ఎలిమినేట్ చేసి దెన్ వీ కెన్ గో ఫర్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నౌ ఇంకొక నోట్ పాయింట్ కూడా చూసామండి. ఏం చూసామండి? డెరివేటివ్స్, ఎనీ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ అవ్వచ్చు, సెకండ్ డెరివేటివ్ అవ్వచ్చు, ఆర్ ఎక్సెట్రా ఎనీ డెరివేటివ్స్ యొక్క ఫంక్షన్స్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయితే సైన్ ఆఫ్ dy by dx, సైన్ ఆఫ్ d square by dx square, కాస్ ఆఫ్ dy by dx, ఇలా ఏదైనా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ విత్ డెరివేటివ్స్ కనిపిస్తే వీ కెన్ సే ది డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ నాట్ డిఫైన్డ్, బట్ ద ఆర్డర్ ఉంటుంది, డిగ్రీ ఉండదు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 5 కింద చూద్దాం. ఆఫ్టర్ దట్ వీ కెన్ హ్యావ్ సమ్ న్యూమరికల్స్ ఫర్ హోంవర్క్, రైట్. ఫర్ సపోజ్ ఈ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ అడిగితే
the differential equation that is d square y by dx square plus sin dy by dx equals to 0. As simple as it is, order అనేది చూస్తూ చెప్పుకోవచ్చండి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ దట్ ఈస్ ద హైయెస్ట్ డెరివేటివ్ 2 అండ్ డిగ్రీ డిఫైన్ చేసేటప్పుడు ఈ హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ 1 ఉంది కదా, దీని యొక్క డిగ్రీ, దీని యొక్క పవర్ 1 కాబట్టి డిగ్రీ 1 అంటే దిస్ ఇస్ రాంగ్ అప్రోచ్. బికాజ్ ఏం చెప్పుకున్నామండి, డిగ్రీని డిఫైన్ చేసేటప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో రాడికల్స్ ఉన్నాయి చూస్తే రాడికల్స్ లేవు, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ లేవు, పవర్ ఫ్రాక్షన్స్ లేవు, నెగిటివ్ ఇంటిజర్స్ లేవు. కానీ ఫోర్త్ నోట్ పాయింట్ కింద ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చూసాం, ది డిగ్రీ కుడ్ బి అన్డిఫైన్డ్, ది డిగ్రీ కుడ్ బి నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అనుకోవచ్చు, నాట్ డిటర్మైన్డ్ ఎలాగైనా అనుకోవచ్చు అండి. ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హ్యావింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ ద డెరివేటివ్ sin dy by dx cos dy by dx లో మనం ఇలాంటి ఉంటే మాత్రం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, డెరివేటివ్స్ యొక్క ఫంక్షన్స్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయితే, డెరివేటివ్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఎన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయితే వీ కెన్ సే ది డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. దీని యొక్క డిగ్రీ అనేది 1, ఆర్డర్ 2, దీని యొక్క పవర్ 1 కాబట్టి డిగ్రీ 1 చెప్పుకోలేమండి. దిస్ హ్యావింగ్ ద డిగ్రీ యాజ్ అన్డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మనకి d square y by dx square ప్లస్ సైన్ ఎక్స్ వైలు డెరివేటివ్స్ కాకుండా డిపెండెంట్ వేరియబుల్ అవ్వచ్చు, డిపెండెంట్ వేరియబుల్ వై కదండి, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్. క్లియర్? సో ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ అవ్వచ్చు, సైన్ ఆఫ్ ఎనీ డిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయండి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయండి, డజంట్ మ్యాటర్. ఇలా కనిపిస్తే ఈక్వల్స్ 0, ఇలా డిఫరెన్స్ ఈక్వేషన్ కనిపిస్తే దీని యొక్క ఆర్డర్ 2a నో డౌట్, బట్ డిగ్రీ మాత్రం 1 కింద తీసుకోవచ్చండి. సో దీని యొక్క ఆర్డర్ 2, దీని యొక్క హైయెస్ట్ పవర్ 1 కాబట్టి, దీని యొక్క హైయెస్ట్ ఆర్డర్ యొక్క పవర్ 1 కాబట్టి డిగ్రీ 1 కింద తీసుకోవచ్చు. బికాస్ ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ఏ డెరివేటివ్స్ తోనే లేదు. సో if the derivatives having any trigonometric functions, then the degree could be undefined. But trigonometric function తర్వాత డిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయి, y ఉండండి లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ x ఉండండి, డజంట్ మ్యాటర్. దీని యొక్క డిగ్రీ మనం 1 కింద తీసుకోవచ్చు. బట్ బి కాషియస్, ఇఫ్ ద డెరివేటివ్స్ హ్యావింగ్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ then only the degree could be undefined. Otherwise if the trigonometric functions having dependent variable y, x, sin x, sin y ఎలా ఉన్నా సరే we can say the degree could be 1. of course ఆర్డర్ అనేది ప్రతిదానికి మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే, సో ఈ క్వశ్చన్ మొన్న జరిగిన ఏపీ ఈసెట్ 2025 లో కూడా అడగడం జరిగిందండి. క్వశ్చన్ ఏంటంటే రిగార్డింగ్ దిస్ ఆర్డర్ టాపిక్ సంబంధించి, ది ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ హ్యావింగ్ general solution that is y equals to a sin x plus b cos x. y equals to a sin x plus b cos x అనే ఇదేంటంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఇచ్చి దీని యొక్క ఆర్డర్ ఏంటి అని ఇచ్చి అండ్ బ్రాకెట్లో ఏ అండ్ బిఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని కూడా అడిగారండి. ఏ అండ్ బిఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇలా ఇస్తూ క్వశ్చన్ ఆర్బిటరీ కాన్స్టెంట్, ఏ అండ్ బిఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇలా ఇస్తూ 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏబిసిడి. దీని యొక్క ఆర్డర్ ఎంత, ఆర్డర్ 1, 2, 3, 4. సి ఇదివరకు మనం సాల్వ్ చేసిన ఈ ఆర్డర్ అండ్ డిగ్రీ టాపిక్ సంబంధించి 5 క్వశ్చన్స్ కూడాను డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తూ దాని యొక్క ఆర్డర్ ఏంటి, డిగ్రీ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేసాం. డిగ్రీకి సంబంధించిన నోట్ పాయింట్స్ ఏంటి అండ్ ఆర్డర్ ఎప్పుడు, ఆఫ్ కోర్స్ డిగ్రీ ఎప్పుడు నాట్ డిటర్మైన్ అన్డిఫైన్డ్ అవ్వదని మనం చూడడం జరిగింది. బట్ ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వలేదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఇచ్చాడు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఇస్తూ దాని యొక్క ఆర్డర్ ఎంత అని అడిగాడు. ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ y ఈక్వల్స్ టు a sin x ప్లస్ b cos x అండి. ఈ క్వశ్చన్ అయితే ఇలా చూస్తూ మనం ఆన్సర్ టిక్ చేసేయచ్చు. బట్ దీనికి బ్యాక్గ్రౌండ్ టాపిక్ ఏంటంటే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ రెండు వస్తాయండి. హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మనకి హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ రెండు వస్తాయి, 2 టాపిక్స్ వస్తాయి సెపరేట్ గా. హోమోజీనియస్ ఏంటి, నాన్ హోమోజీనియస్ ఏంటంటే మనం డిస్కస్ చేయొచ్చు. ఫర్ హోమోజీనియస్ ఫంక్షన్ we have the complementary function as the general solution. For the non homogeneous function we have both complementary function తో పాటు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో అలాంటప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేస్తామంటే ఆక్సిలరీ ఈక్వేషన్ కింద రాస్తామండి. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, దీన్ని ఎలా రాస్తాం అనేది మనం సెపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాం వైల్ డిస్కసింగ్ విత్ ద హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ ఫార్మాట్ లో రాసి ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ యొక్క మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ద నెంబర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. క్లియర్?
జస్ట్ లైక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఫార్మాట్ లో రాసి we try to find out the roots in name of m1 m2 etc. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ రూట్స్ ఏం చెప్తాయంటే ఇదంతా మనం వైల్ ఫైండింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇన్ ద homogeneous higher order homogeneous differential equation, higher order differential equation simply, right? For example, ఇక్కడ నెంబర్ ఆఫ్ రూట్స్ దేని చెప్తదంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అట్ ద సేమ్ టైం ఈ నెంబర్ ఆఫ్ రూట్స్ ఇంకొక విషయం ఏం చెప్తదంటే ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎస్ సో ఎస్పెషల్లీ ఈ ఆర్డర్ అండ్ డిగ్రీ మనకు టాపిక్ వచ్చింది కాబట్టి ఏపీ సెట్ 2025 లో మనకి దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ అవర్ ఏపీ సెట్ 2025. సో ఇదొక షిఫ్ట్ లో అడిగారండి. అండ్ మనం ఇంకా హోంవర్క్ క్వశ్చన్స్ కూడా చూడబోతున్నాం ఈ వీడియోలో. అందులో కూడాను లేటెస్ట్ గా జరిగిన ఏపీ సెట్ 2025 లో అడిగిన ఆర్డర్ సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్ సెట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడంగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది అక్కడ మనం చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇక్కడ y ఈక్వల్స్ టు a sin x ప్లస్ b cos x లో a అనేది ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్, b అనేది ఇంకొక ఆర్బిటరీ కాన్స్టెంట్. మనకి మేబీ ఎగ్జామ్స్ లో అయినా మన టెక్స్ట్ బుక్స్ లో అయినా y is equal to c1 sin x plus c2 cos x. సో ఇలాగ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏబీలు అవ్వచ్చు, ఏబిసి ఫార్మెట్ లో అవ్వచ్చు, c1 c2 c3 ఇట్లా కనిపించండి. సో ఆ నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏం చెప్తాయంటే సింప్లీ ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి ది ఆర్డర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దట్ ఈస్ ఆప్షన్ బి 2 is the order of this differential equation. అండ్ ఈ జనరల్ సొల్యూషన్ నుంచి ఆర్డర్ అనేది ఎలాగ మనం కన్సిడర్ చేయొచ్చు, అసలు ఇది ఎలాగ మనం తీసుకుని నెంబర్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఎలా కన్సిడర్ చేయాలనేది హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేయొచ్చండి. అండ్ దీని తర్వాత మనం కొన్ని 3 హోంవర్క్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఏంటనేది కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, ఈ 3 క్వశ్చన్స్ యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది మనకి ఇదివరకు ఈ సెట్ లో అడిగినవేనండి. సో దీని యొక్క ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఆర్డర్ డిగ్రీ ఏంటనేది కమెంట్ బాక్స్ లో పెట్టండి.